తండ్రి, కృపాసత్య సంపూర్ణుడ మా యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, మీకే స్తోత్రములు స్తుతులు కలుగును గాక. మీ కృప చొప్పున, మీ దయ చొప్పున ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. సజీవం లెక్కలో మమ్మల్ని ఈరోజు చేర్చారయ్యా. అందును బట్టి మీకే స్తోత్రములు. ఈ పూట మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాట్లాడితే మేము సరిచేయబడతామయ్యా. మీరు మాట్లాడితే మేము నిత్య జీవానికి చేరుతాం తండ్రి. అట్టి అగ్ని వంటి మీ మాట చేత మాతో మాట్లాడి మమ్మల్ని మీలో ఫలింపజేయమని, నన్ను మీ గాయములలో మరుగు చేసుకొని మాతో మాట్లాడమని మహిమని ఘనతల ప్రభావం మీకు ఆపాదించుకుంటూ క్రీస్తు పేరిట ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన దేవుడు ఎవరు? అందరి దేవుళ్ళకి, కొలిసే దేవుళ్ళకి, మన దేవుడికి, దేవాది దేవుడికి తేడా ఉంది. బైబిల్లో ఏమి రాయబడి ఉంటుందంటే, మన దేవుడట అద్వితీయుడు, అంటే ద్వితీయము కానివాడు, ఒకడే. ఆయన ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. కానీ ఆ అద్వితీయుడగు ఆ దేవుళ్ళో 3 రకాల స్వభావాలు ఉంటాయి. దేవుడు ఒకడే. అర్థమైందా? ఈ సర్వాన్ని సమస్తాన్ని సృజించిన దేవుడు ఒకడే, మన దేవుడు ఒకడే. కానీ మన దేవుళ్ళలో మనం ఏమంటాము? త్రియేక దేవ అంటాం. అంతేనా? అంటే ఒకడై ఉన్న ఈ దేవునిలో 3 స్వరూప స్వభావాలు ఉన్నాయి. ఏమున్నాయి? దేవుడు ఒకడే. కానీ ఎవరైతే యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించబడ్డారో, ఆ పంపించబడినటువంటి స్వభావం గలవాడు తండ్రి అని పిలువబడుతూ ఉన్నాడు. ఎవరైతే పంపించబడ్డారో అంటే మన ప్రభు, ఆయన కుమారుడుగా పిలువబడుతూ ఉన్నాడు. ఎవరైతే ఆదరణకర్తగా ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారో, అంతం వరకు ఉంటారో, వారు ఆత్మదేవుడుగా పిలువబడుతూ ఉన్నారు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపితే దేవుడు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ముగ్గురు కాదు, మన దేవుడు ఒకడే. కానీ ఆయనలో 3 స్వరూప స్వభావాలు ఉన్నాయి. ఈ సమస్త మానవాళి కొరకు ఆయన ముగ్గురుగా మారాడు. అర్థమైందా? ఎందుకొరకు? ఈ సమస్త మానవాళిని కాపాడటానికి ఆ యొక్క దేవుడే 3 రూపాలుగా, 3 స్వభావాలుగా మారాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది చెప్పకుండా మీకు సబ్జెక్ట్ చెప్తే అర్థం కాదు. ఇచ్చిన 45 నిమిషాల లోపల చెప్పగలిగినంత సమాచారం ఈరోజు మీకు చెప్పేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో మనకు తండ్రి అయిన దేవుని గురించి తెలుసు. ఆయన పేరేంటి? యెహోవా. యెహోవే అంటే ఉన్నవాడు, అనువాడు. ఆయనట సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉన్నాడంట. ఎక్కడున్నాడు ఆయన? సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగి తాను మాత్రమే వసించుచూ ఉన్నాడు, అంటే జీవిస్తూ ఉన్నాడంట. ఇప్పటి వరకు కూడా ఆయన సమీపించరాని తేజస్సులో నుంచి బయటకు రాలేదు, కదలలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది గుర్తుపెట్టుకోండి. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు ఎక్కడుంటాడు? సమీపించరాని తేజస్సులోనే ఉంటాడు. ఆయన అమరత్వం కలిగి ఉంటాడు. ఆయనను సమీపించడం ఎవరి వల్ల కాదు. ఆయన సృజించిన సూర్యుని దగ్గరికి వెళ్ళడానికే మనకి శక్తి సరిపోదుగా. కనీసం చూడగలుగుతావా పైకెత్తి సూర్యుడిని? సెకండ్స్ కూడా చూడలేవు. మరి కోటి సూర్యుల కాంతి, ఆ తేజస్సులో ఉన్న తండ్రిని, దేవుణ్ణి చూడగలుగుతావా? నీ వల్ల కాదు, నా వల్ల కాదు. కనీసం సమీపించగలుగుతావా? ఆ తేజస్సు ముందు నిలవబడగలుగుతావా? బూడిద కూడా మిగలదు. ఒకరోజు దిగాడు పర్వతం మీదకి. ఏమైంది? పర్వతం ప్రవక్తలు ఉరుకులు పరుగులు పెట్టారు. భయంతో నిలవబడలేకపోయారు. ఆయన ముందు పారిపోయారు. సేవకులు పారిపోయారు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఈ భూమిని సృజించింది ఎవరు? ఈ సమస్త మానవాళికి కనపడే దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే వచ్చాడు భూమి మీదకి. మొదటి నుంచి అన్ని కార్యాలు చేసేది ఎవరు? సృష్టికర్త కుమారుడే.
గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టికర్త కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఇక మూడో ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గురించి మాట్లాడుకుందాం ఇవాళ మనం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఆయన స్వరూపం ఏంటి? ఆయన స్వభావం ఏంటి? అసలు సంఘం మీదకి ఆయన వస్తే సంఘం ఎలా ఉంటుంది? ఒక విశ్వాసిలోనికి వస్తే విశ్వాసి ఎలా ఉంటాడు? ఒక సేవకుడిలోనికి వస్తే అసలు సేవకుడు ఎలా మారుతాడు? దేవుని యొక్క పరిచర్య 5 రకాలుగా ఉంటుంది. ఒకటి బోధకుడు, టీచర్. రెండవది కాపరి అంటే పాస్టర్. మూడవది ఎవెంజలిస్ట్ అంటే సువార్థికుడు. నాలుగవది ప్రవచకుడు, ప్రవక్త, ప్రాఫెట్. ఐదవది అపోస్తలుడు. ఈ కలిపితే సేవ. ఎన్నుంది? ఎన్ని కలిపితే ఏంటిది? పిడికిలి సేవ. విప్పితే 5 రకాలు: బోధకుడు, సేవకుడు, ప్రవక్త, సువార్థికుడు, అపోస్తలుడు. బొటన వేలు ఎవరు? అపోస్తలుడు. చిటికనేలు వేలు బోధకుడు. ఇలా ఉంటది దేవుని పరిచర్య. 5 భాగాలుగా ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఇవన్నీ మీకు తెలియాలి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి అపోస్తల కార్యాలు ఓపెన్ చేయండి. 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ ఎందందట భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇంతకుముందు ఎన్నో వర్తమానాలు వినే ఉంటారు. మీకు తెలియంది కాదు నేనేం చెప్పేది. మీకు తెలిసిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం బలపడాలి కదా, అందుకు. సో ఇక్కడ ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు, పరలోకానికి వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళిపోయేటప్పుడు పలికిన చివరి మాట ఇది. ఎప్పుడు పలికారు? చివరి మాట. ఆయన ముగింపులో పరిచర్య ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్నారు. ఎవరితో? శిష్యులతో, అంటే తన సంఘముతో. ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును. నెంబర్ 1. అప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. నెంబర్ 2. అప్పుడు ఏమేమవుతారట? యూదయలో సమరయలో భూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉంటారు. 3. ఎన్నొచ్చాయి ఇప్పుడు ఇక్కడ? ఆయన రావాలి, మనం శక్తిని పొందుకోవాలి, ఆ తర్వాత 3వది ఏంటి? మనం సాక్షులుగా కడ వరకు నిలబడాలి. భూదిగంతముల వరకు. ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి, ఏ వర్ణానికి, ఏ ప్రాంతానికి, ఏ దేశానికి కాదు. భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలంట మనం. ఈ సమస్త మానవాళి ముందు మనం ఎలా ఉండాలి? క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. ఒక విశ్వాసి క్రీస్తుకి సాక్షిగా కొనసాగాలి అంటే కడ వరకు, రాకడ వరకు ఎవరు కావాలి? మన శక్తి సరిపోద్దా? అదే చెప్తున్నాడు ప్రభు. నాకు మీరు సాక్షులుగా ఉండాలన్నా, నా గురించి మీరు మాట్లాడాలన్నా, మాట్లాడటం అంటే ఏంటి? ప్రకటించబడటము, సువార్థికునిగా సువార్త పని చేయటము, బోధకుడిగా మారటము, సేవకుడిగా మారటము, సువార్థికునిగా మారటము, అపోస్తలుడిగా మారటం. వీళ్ళందరూ సాధారణమైన వ్యక్తులే. ఈ అపోస్తలులు ఎవరు? చేపలు పట్టుకునే వాళ్ళు. చదువు కూడా రాదు, పామరులు వీళ్ళు. లోకములోని జ్ఞానులను సిగ్గుపరుచుట కొరకట ఆయన అజ్ఞానులను ఎన్నుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు, పండితులు ఉన్నారు, గొప్ప గొప్ప వేదాంతులు ఉన్నారు. కానట వాళ్ళందరిని ఏం చేస్తాడు తెలుసా? దేవుడు అజ్ఞానం లీచుకొచ్చి తన ఆత్మశక్తితో నింపి, ఇందాక చెప్పారు బ్రదర్ ఏం పని చేస్తాడు? పైపులు, ఒక కూలి పని చేస్తాడు. చాలా మంచి వర్తమానం ఇచ్చారు బ్రదర్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎంత గొప్ప వర్తమానం ఇచ్చారు బ్రదర్ ఇందాక మీకు. ఒక కూలోడు, ఈ కూలోడు మాట్లాడిన మాట ఈ ప్రపంచంలో ఉన్న ధనికుడు మాట్లాడలేడు. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రధానమంత్రి మాట్లాడగలుగుతాడా ఈ మాటలు? జీవపు ఊట కలిగిన మాటలవి. ఏ మాటలు? ఆ మాటల్లో ఏముంది? జీవం ఉంది, మరణం ఉంది, ఆశీర్వాదం ఉంది. ప్రతి ఒక్కటి దేవుని మాటలోనే ఉంటది. ఈ కూలివానిలో ఉన్నటువంటి ఈ దైవ జ్ఞానము, ఈ దైవ సంబంధమైన లక్షణము ఇంకెవరి దగ్గర ఉందా? ముఖ్యమంత్రిలో ఉందా? ప్రధానమంత్రిలో ఉందా? ప్రెసిడెంట్లో ఉందా? చెప్పండి, ఉందా? ఎవ్వరిలో ఉండనిది ఈ యొక్క దేంటో తెలుసా? క్రియాశక్తి, కార్యసిద్ధిని కలుగజేసేటటువంటి క్రియాశక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి ఇచ్చాడు తెలుసా ఆయన? ఎవరికి ఇచ్చాడు? అజ్ఞానులకు ఇచ్చాడంట. ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? ఏంటది లోక సంబంధమైన జ్ఞానం? లోకములో గొప్ప కావచ్చు అది, కానీ దేవుని దృష్టిలో వెర్రితనం అది. అందుకనే తన క్రియాశక్తిని ఎవరి మీద కుమ్మరిస్తారో వాళ్ళు జ్ఞానవంతులు. తీయొద్దు, చెప్తాను. యెషయా గ్రంథం 11:2లో ఉంటది. జ్ఞానము గల ఆత్మ, వివేకము గల ఆత్మ, బుద్ధి గల ఆత్మ భయభక్తులు పుట్టించి 7 రకాల క్వాలిటీస్ ఉంటాయి దాంట్లో. ఎన్ని ఉంటాయి? 7 రకాల స్వభావాలు ఉంటాయి. అంటే 7 ఆత్మలను అర్థం కాదది. 7 స్వభావాలు కలిగినటువంటి ఏక ఆత్మ. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక ఆత్మలో ఎన్ని స్వభావాలు అంటే, నువ్వు భక్తి చేయాలన్నా, భయభక్తులు రావాలన్నా, వివేకముగా నువ్వు ప్రవర్తించాలన్నా, దేవుని జ్ఞానం పొందుకుని జ్ఞానిగా మారాలి అన్నా ఎవరు కావాలి? ఆత్మదేవుడు కావాలి. యెషయా 11:2లో ఉంటాయి. 7 రకాల స్వభావాలు కలిగినటువంటి దేవుని ఆత్మదేవుడు నీ మీదకి రావాలి. అది చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. ఆత్మ మీ మీదకి వచ్చును, అప్పుడు మీరు శక్తి నొందెదరు. శక్తి నొందిన తర్వాత ఏమవుతారంటే క్రీస్తుకి సాక్షులుగా మారుతారు, యాచకులుగా మారుతారు, సేవకులుగా మారుతారు, అపోస్తలులుగా మారుతారు. అది పరిచర్యలో మొదటి మెట్టేంటి? ఒక విశ్వాసి జీవితం కానీ, ఒక సేవకుని జీవితం కానీ, ఈవెన్ అపోస్తలుడి జీవితం కానీ మొట్టమొదటిగా ఏం కావాలి మనకి? ఆత్మదేవుడు రావాలి. ఎక్కడికి రావాలి? 2 రకాలుగా వస్తాడు ఆయన. ఆత్మ పానము, ఆత్మ స్నానము 2 ఉంటాయి. ఆత్మ స్నానము అంటే బాప్తిసం ద్వారా వస్తాడు, నీ మీదికి వస్తాడు. ఆత్మ పానము అంటే యెహెజ్కేలు 36:26లో చెప్పినట్లుగా నీ హృదయాంతరంగాల్లోకి వస్తాడు ఆయన. ఎక్కడికి వస్తాడు? నీ మనసులోనికి చొచ్చుకొని చొరబడతాడు. చొరబడి నిన్నేం చేస్తాడు? నీ హృదయాన్ని, నీ మనసును మార్చి మారు మనసును ఇస్తాడు. అది ఆత్మ పానము. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. అంతేనా? అంతరంగ పురుషుడు అంటే ఎవరు? అంతరంగ పురుషుడు కావచ్చు, అంతరంగ స్త్రీ కావచ్చు. అంతరంగం అంటే ఏంటి? లోన, హృదయము లోన, నీ మనస్సు లోన, నీ హృదయము లోన కూడా అభిషేకం రావాలి నీలోనికి. ఓన్లీ బాప్తిసంలో ఆయన మీదకి రావటం వల్ల ఒక కార్యమే జరుగుద్ది. ఆ బాప్తిసంలో పావురము వలె ఎలా వచ్చాడు? మీదకు వచ్చి వాలాడు. అంటే బాహ్య పురుషుడు, బాహ్య స్త్రీ బయటికి వాలాడు. వాలిన తర్వాత అపోస్తులలోకి ఎలా వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? అంతరంగాల్లోకి వెళ్ళిపోయాడు. అందుకనే వారి వస్త్రం ముట్టుకుంటే ఏమైంది? యేసుక్రీస్తు ప్రభు వస్త్రం ముట్టుకుంటే ఎటువంటి స్వస్థత వచ్చిందో, ఆయన ఆత్మను పొందుకున్నటువంటి సేవకుని వస్త్రం ముట్టుకున్నప్పుడు కూడా అదే స్వస్థత వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఆత్మీయ జీవితం అంటే. ఎగరటాలు, డాన్స్ వేయటాలు కాదు. దేవుడు ఎప్పుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. ముట్టుకుంటే సమాధానం వచ్చింది, పట్టుకుంటే సమాధానం వచ్చింది, చెయ్యి వేస్తే సమాధానం వచ్చింది. చచ్చిన వారు సైతం లెగిశారు. ఎవరు చెయ్యి వేస్తే లేచారు? అయితే కన్నా ఆయన చనిపోయాడు. పౌలు ఏం చేశాడు? లేపేశాడు. చనిపోయిన వాడు ఏమయ్యాడు? తిరిగి యేసుప్రభు ఏం చేశాడు? లాజర్ని లేపాడు, యాయిరు కుమార్తెని లేపాడు, చనిపోయిన నాయను విధవరాలు కుమారుణ్ణి లేపాడు. ఇప్పుడు అవే పనులు భూమి మీద ఎవరు చేస్తున్నారు?
ఎవరు చేస్తున్నారు? పామరులు, చేపలు పట్టుకునే బుద్ధిహీనులను, శక్తిహీనులను కూలి వారిని తీసుకొచ్చి మహిమలు చేపిస్తూ ఉన్నాడు. ఎవరు అంటే ఆత్మదేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మదేవుడిని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ఆత్మను దుఃఖింపలాగా చెయ్యకూడదు. ఆత్మను మనము ధిక్కరిస్తే మనకు రక్షణే లేదు. తెలుసా మీకు? తెలుసా? అసలు ఆత్మను ధిక్కరించడం అంటే ఏంటి చెప్పండి? యుగమందు కాదు, ఏ యుగంలో కూడా పాప క్షమాపణ లేదు. అది మరణకరమైన పాపము. ఈ భూమి మీద ఏ పాపానికన్నా సరే క్షమాపణ ఉంది. కానీ ఆత్మ, అమ్మ పాపం తీసుకో, పాపం తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఎవరి పిల్లల్ని వాళ్ళ దగ్గర పెట్టుకోండి. వీ షుడ్ మెయింటైన్ ద డిసిప్లిన్. అయితే ఆత్మదేవుని కించపరిస్తే ఏ యుగంలోనూ క్షమాపణ లేదు. అంటే ఏమనుకుంటున్నారంటే అందరూ, ఆత్మదేవుని ధిక్కరించడం అంటే ఏంటి? అసలు ఏంటి? తిట్టడమా? ఆయన మన మీదకి రాకపోయినా ఆయన వచ్చినట్లుగా ఎగరడము, ఆయన మన మీదకి వచ్చి ప్రవచించకుండా ఆయన వచ్చి ప్రవచించినట్లుగా ప్రవచించటము, ఆయన మనలో లేకుండా ఆయన మనలో ఉన్నట్లుగా కృపావరాలు మా దగ్గర ఉన్నాయని చెప్పుకొని నూనె డబ్బాలు పట్టుకొని తిరగటము, ఇవన్నీ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి కార్యాలు? క్షమాపణ ఉందా వీళ్ళకి? ఉందా? ఏ యుగములో కూడా లేదు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కానీ ఆత్మకు వ్యతిరేకంగా చేసిన పని కానీ, ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన మాట నుంచి కానీ నిన్ను రక్షించేది ముల్లోకాల్లో లేదు. ఇది సాక్షాత్తు దేవుడే చెప్పాడు. దీన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని నేను ఆత్మలో బలవంతులను చేయడానికి చెప్తున్నాను. మిమ్మల్ని నేను తగ్గించడానికి కాదు, మిమ్మల్ని నిందించడానికి, అవమానించడానికి కాదు. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు దీన్ని తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోకపోతే వచ్చిన రక్షణ కోల్పోతాం. మనకు తెలియకుండానే కోల్పోతాం. ఇంత గొప్ప రక్షణని, ఎంత గొప్పది! జగత్తి పునాది వేయబడక మునుపు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణని ఒక చిన్న పని చేయటం వల్ల ఏం చేస్తున్నాం మనం తెలియక. మరి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదా? ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దీని గురించి తెలుసుకోవాలి. అసలు దేవుడు ఈ ఆత్మశక్తిని ఎందుకు పంపిస్తున్నాడు మనిషిలోనికి? ఎందుకు పంపిస్తున్నాడు? ఎందుకు అంటే మనిషి సామాన్యుడు, మనిషి అసమర్థుడు. ఇప్పుడు బాప్తీసం ఇచ్చే యోహాను గారు ఉన్నారు. యోర్దాను నది వద్ద క్రీస్తును మొట్టమొదట ప్రకటించిన వ్యక్తి ఎవరు? యోర్దాను నది దగ్గర ఎవరు ప్రకటించారు క్రీస్తుని? యోహాను గారు. ఏమని ప్రకటించాడు? ఇదిగో లోక పాపాలను మోసుకుని దేవుని గొర్రెపిల్ల ఈయనే, ఈయన నీటితో బాప్తీసం ఇస్తాడు, అగ్నితో కూడా బాప్తీసం ఇస్తాడని చెప్పేసి సాక్ష్యం పలికిన వ్యక్తి. అంతేనా? ఈయన తీసుకెళ్లి చెరసాల్లో వేశాడు, శ్రమల్లో పడ్డాడు. పడ్డ తర్వాత ఈయనకు డౌట్ వచ్చింది. ఇద్దరు శిష్యులు పిలిచి వెళ్ళి యేసుక్రీస్తుని ఒక మాట అడిగి రండి అన్నాడు. ఏంటా మాట? ఇంతకీ నువ్వేనా మెస్సయ్యవి? ఇంకెవరి గురించి ఎతకాలా? అంత గొప్ప వాడికి, అంత గొప్ప భక్తుడు కూడా ఎక్కడ నిలబడ్డాడు? శ్రమల్లాగానే నిలబడ్డాడా? డౌట్ రానే వచ్చింది. అసలు క్రీస్తు దేవుడా కాదా? ఇవాళ మనలో కూడా చాలా మంది పైకి భక్తి పరులుగా ఉంటున్నారు. కానీ ఒక చిన్న శ్రమ రాగానే ఏమవుతుంది? భక్తి చిన్న బాధ రాగానే, చిన్న కష్టం రాగానే ఏమవుతుంది? సంఘానికి రావటం కూడా మానేస్తున్నారు. దేవుని విరోధంగా మారిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎందుకు అంటే అసలు డౌటే రాకూడదు. ఈయన దేవుడా కాదా అని డౌట్ రాకూడదు. నువ్వు శ్రమల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, నిందల్లో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, క్రీస్తు మరణంలో ఎలాగ వెళ్ళాడో మనం మరణంలోనికి వెళుతామని తెలిసినా కూడా మరణిస్తేటప్పుడు కూడా మనకి ఏం డౌట్ రాకూడదు? డౌట్ రాకూడదు మనకి. ఎందుకంటే మానవుడు ఎవరు? సామాన్యుడు. అందుకనే మనకి ఏం కావాలట? సాక్షిగా ఎక్కడ వరకు ఉండాలంటే
ఆత్మదేవుడు రావాలి. ఆత్మదేవుడు సహాయము, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి రాకపోతే ఎప్పుడు మన భక్తి జీవితం కోల్పోతాం మనకే తెలియదు, ఎప్పుడు మన విశ్వాసం అటకెక్కుద్దో మనకే తెలియదు. అందుకోసం దేవుడికి ముందే తెలిసి విషయాలు. చేశా ఓకే. అందుకనే చెప్తున్నాడు క్రీస్తు, శక్తి మీలోనికి రావాలి. ఆయన వస్తే మీలోనికి శక్తి వస్తే ఆ శక్తి మనల్ని ఏం చేయాలంటే కడ వరకు నిలబెడుతుంది, మనం పడిపోకుండా తొలగిపోకుండా. ఇప్పుడు ఒకసారి 2 పేతురు 1వ అధ్యాయం 2-3 చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని గురించి అనుభవ జ్ఞాన మూలంగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసినన్నింటినీ దయచేయుచున్నందున, మనం భక్తి చేయాలన్నా, విశ్వాసులుగా ఉండాలన్నా, దేవుని గురించినటువంటి ఏ కార్యం చేయాలన్నా మనలో ఏముండాలి? పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే తప్ప, ఈవెన్ ప్రార్థన చెయ్యాలి అన్నా కూడా మనకు యుక్తంగా ప్రార్థన చేయటం రాదు. మనలోనికి ఆత్మదేవుడు వచ్చి మన తరపున దేవునికి మొరబెట్టేది ఎవరంటే ఆత్మదేవుడే. నీ భక్తి సాధనకి, నీ విశ్వాస జీవితానికి, నీ పరిచర్యకి, అసలు దేవుని గురించిన ఏది చేయాలన్నా నీకెవరు కావాలి? దేవుని శక్తి నీలోనికి రావాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణమైన భక్తిలోనికి వస్తావు, అప్పుడే పరిపూర్ణమైన విశ్వాసంలోనికి వస్తావు, పరిపూర్ణమైన సేవా జీవితంలోనికి కూడా వస్తావు. ఎదురులేని సేవ అయినప్పుడు, తిరుగులేని విశ్వాసం అయితే అప్పుడు ఆయన సహాయం లేకుండా మనమేదో మన శరీరాన్ని బట్టి మనకున్నటువంటి ఏదో భక్తి జీవితాన్ని చేయటం వల్ల ఏమైంది? యోహాను, బాప్తీసం ఇచ్చే యోహాను సైతం ఒక టైంలో ఏమయ్యాడు? నువ్వు క్రీస్తువా కాదా అనే డౌట్ వచ్చేసింది. 2 శిష్యులను పంపించాడు, ఇంకెవరి కోసం చూడాలి, ఇంకెవరు రావాలా? ఎప్పుడు సాక్ష్యం పలికాడు? మొట్టమొదట్లో పలికాడు. అంత గొప్ప సాక్ష్యం పలికినటువంటి భక్తుడు ఏమయ్యాడు? ఒక స్టేజ్కి వచ్చాక శ్రమల్లో పడ్డాడు, చెరసాల్లో పడ్డాడు. యేసుక్రీస్తు వస్తే విడిపిస్తాడు అని ఎదురు చూశాడు, హెల్ప్ కోసం ఎదురు చూశాడు యోహాను గారు. ప్రభు వచ్చేసి నన్ను విడిపించేస్తాడు అని. రాలా. హెల్ప్ ఏమైంది? రాలా. ఎప్పుడైతే సహాయం రాలేదో ఎమ్మట ఏమొచ్చింది? డౌట్ వచ్చేసింది. అసలు ఏం దేవుడా కాదా? నువ్వు ప్రార్థన చేయగానే సమాధానం వచ్చేయాలి. నీకు సమాధానం రాకపోతే ఏమైంది? ఎమ్మటే క్వశ్చన్ వస్తుంది, అసలు ఏం దేవుడేనా కాదా? నన్ను శ్రమలోంచి బయట ఎందుకు వేయలేదు? నన్ను బాధల్లో నుంచి బయట ఎందుకు వేయలేదు? ఇంత నిందల్లో నుంచి నన్ను బయట ఎందుకు వేయలేదు? ఇంత అవమానంలోంచి నన్ను బయట ఎందుకు వేయలేదు? ఈ తలకాయ నొప్పి నుంచి నన్ను ఎందుకు తగ్గించలేదు? స్వస్థత ఎందుకు ఇవ్వట్లేదు? ఇన్ని డౌట్లు వస్తాయి దేవుని మీద. చెరసాల్లో పడేసరికే అంత గొప్ప భక్తుడు ఏమయ్యాడు? తొలగాడు. తర్వాత ఆయన గొప్ప ఇది చేశాడు, తర్వాత విషయం. కానీ ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో జరిగేటటువంటి ఇవన్నీ కూడా డౌట్ వచ్చేసింది. ఎప్పుడైతే సమాధానం రాలేదో ఏమైంది? సమాధానం వస్తే ఏమైంది? క్రీస్తుని నెత్తి మీద పెట్టుకునేవాడేమో కదా. నేను ప్రార్థన చేయంగానే నేను చెరసాల్లో పడ్డాను, యేసయ్యకి తెలియగానే వచ్చేసి చెరసాల పునాదులు గదిలించేసి పీకేసి, పౌలు ప్రార్థన చేస్తే ఎలా వచ్చింది సమాధానం? భూకంపం వచ్చి చెరసాల పునాదులు కదిలాయి. కానీ ఇక్కడ యోహాను గారి జైల్లో ఉంటే కదిలాయా? అది గుర్తు తెచ్చుకోలే ప్రతి విశ్వాసి కూడా. ఆయనకంటూ ఒక కాలం ఉంటుంది, ఆయనకంటూ ఒక సమయం ఉంటుంది. నువ్వు వెయిట్ చేయి, తొలగొద్దు, పడద్దు కింద. ఎందుకంటే అపవాది ఎన్నో రకాల తంత్రాలు ప్రయోగిస్తాడు మన మీద. మనము పాము వలె వివేకముతో ఉండాలి. వివేకము కలిగిన ఆత్మ ఎవరంటే యెషయా 11:2లో ఉంటుంది, ఆయన ఆత్మే. జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానంతో పాటు ఏం కావాలి? వివేకము కావాలి. వివేకంతో పాటు ఇంకేం కావాలంటే భయభక్తులు కావాలి.
భయభక్తులతో పాటు ఇంకేం కావాలంటే క్రియాశక్తిని కలగజేసేటటువంటి కార్యసిద్ధి కావాలి. ఇవన్నీ 7 రకాల స్వభావాలు మనలోనికి రావాలి. మన పాపిష్టి స్వభావం మనలో పెట్టుకుంటే అలా డౌట్లు వస్తాయి, పడిపోతాం, తిరిగి వెళ్ళిపోతాము, రక్షణ కోల్పోతాము, సంఘం కట్లు తెంచుకొని గొర్రెలు బయటికి వెళ్ళి నశించిపోతాయి. అందుకని చెప్పాడు ప్రభు, మీరెవ్వరు సేవకి వెళ్ళకండి బాబు, నా పిల్లలారా, నా యోధుల్లారా, నేను చెప్పింది వినండి, మీ మీదకి ఆత్మశక్తి వస్తుంది. మీరందరూ వెళ్ళి పెంతెకొస్తు భవనంలో కూర్చొని ప్రార్థన చేయండి. ఎవ్వరు సేవకి వెళ్ళొద్దు. కనులతో చూశారు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వారిని తిరిగి లేపటము, దేవునితో పాటు తిన్నారు, దేవునితో పాటు తిరిగారు, దేవుని స్వభావాన్ని చూశారు, దేవుని రక్షణ చూశారు, దేవుని శక్తి సామర్థ్యాలను చూశారు వాళ్ళు. కానీ ఎమ్మటే సేవలోకి వచ్చారా? ఎమ్మటే ఎందుకు వెళ్ళిపోమన్న సేవలోకి వెళ్ళి ఇంకెళ్ళండి సేవ చేయండి అని ఎందుకనలే ప్రభు, మీరందరూ వెళ్ళి కనిపెట్టుకోండి, శక్తి కొరకు కనిపెట్టుకోండి అన్నాక అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోనికి వచ్చాక అప్పుడు స్టార్ట్ అయింది పరిచర్య. అంటే దేవుని పని నువ్వు ఏది చేయాలని, ఈవెన్ దేవుని గురించి నువ్వు మాట్లాడాలన్నా నీకేం కావాలి? ఎంతో మందికి సువార్త ప్రకటిస్తాం, అందరూ ఎందుకు మారట్లా? అర్థమైందా మీకు? ఇప్పుడు పొద్దుట్లేసి ఎమ్మడబడి చెప్తున్నాం సువార్త, ఎవరైనా మారుతున్నారా? కారణం ఏంటంటే నీలో లేదు. ఏంటది? కార్యసిద్ధిని కలగజేసే క్రియాశక్తి లేదు నీలో. ఆ క్రియాశక్తి నీలో లేదు కాబట్టి నువ్వు చేసిన ఏ పని కూడా ఫలించదు, సిద్ధి రాదు, సక్సెస్ రాదు. అది దేవుని గురించిన పని కావచ్చు, నీ శరీరానుసారమైన ప్రకృతి సంబంధమైన పని కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే నువ్వు ఎందుకు వెనకబడిపోయి ఉంటున్నావు ఇవాళ? కారణం ఏంటంటే నీ లోనే ఉంది కారణం. నీ లోన అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? బాహ్య పురుషుడిని పెట్టుకున్నావు బయట, బాప్తీసం ద్వారా ఆత్మను నీ మీద పెట్టుకున్నావు, కానీ లోన ఎలా ఉన్నావు? ఇద్దరూ ఇంపార్టెంట్, బాహ్యంగాను అంతరంగికంగాను. గుర్తు పెట్టుకోండి, ఆత్మ పానము ఆత్మ స్నానము 2 రకాల మనము బలంగా ఉండాలి. మా ఆత్మదేవుడు మన మీదికి రావాలి, ఆత్మదేవుడు మన లోనికి రావాలి. అపోస్తలుడు లోనికి వచ్చాడు, అగ్ని వంటి నాలుకల చేత విభాగించబడి లోనికి వచ్చాడు. ఏం జరిగింది? ఈ రోజు వరకు వాళ్ళు ఆ రోజున ఆరంభించినటువంటి ఆ పరిచర్య, ఆ సువార్త అగ్ని ఈ రోజుకి ఆపగలిగిన వాడు ఉన్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ చేస్తున్నాం తగులుకొని ఓ సేవలు, మనకు మనం పేర్లు పెట్టేసుకొని ముద్రలు గుర్తేసుకొని చేస్తున్నాం సేవలు. మనం చేసే ఫలించము. ఆ క్రియా శక్తి రావాలి నీలోనికి, అప్పుడు జరుగుద్ది కార్యసిద్ధి. అది చెప్తున్నాడు. వెళ్ళిపోతూ ఆఖరి మాటలివి, సృష్టికర్త మాట్లాడినటువంటి ఆఖరి మాటలివి. ఆయన 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య మొత్తం మాటలు కలిపితే ఆ లాస్ట్ మాటే చాలా ప్రధానమైనది. అప్పుడు మీలో వస్తుంది క్రియాశక్తి. కనిపెట్టుకొని ఉండండి. నేను వెళ్ళిపోగానే ఎట్లా పడతా వెళ్ళిపోయి ఎట్లా పడితే అట్లా పరిచయం చేసి మీరు పడిపోయి నా నామానికి చెడ్డ పేరు తేవద్దు. మీరు ఒక విశ్వాసి కావచ్చు, ఒక భక్తుడు కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, ఒక అపోస్తలుడు కావచ్చు, 5 ఎవడన్నా కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. సంగమా మనం అందరం నాతో పాటు. నేను ఇవాళ వాక్యం చెప్పానంటే ఇంటికి 2 గంటలు ఏడుస్తా ప్రార్థనలో. అయ్యా నేనేం చెప్పానో నాకు తెలియదు, ఏదన్నా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించి నీ గాయాలలో నన్ను దాయి తండ్రి అని. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అంత జాగ్రత్తగా ఉండాలి మనం దేవుల్లో. సమయం చాలా తక్కువ ఉంది మనకి. ఈ తక్కువ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మనము? ఇందాక చెప్పాడు, మొదటి వర్తమానం దేవుని కొరకు మనము బ్రతకాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి అంటే మనం ఏం చేయాలి? దేవునితో గడపాలి, అంతేనా? దేవుని యొక్క మాటలు చెప్పేది ఒక పని అయితే దేవుని మాటలు వినేదేంటి? పని కాదా? దేవుని మాటలు వినేది పని కాదా? అంతేనా? చెప్పటానికి కొంతమంది పనుల్లో పెట్టాడు, మరి వినటానికి వినేది పని కాదా? ఓన్లీ బోధించేదే పనా? చెప్పండి.
విన్న నలుగురైనా ఇవ్వాలా, ఆ నలుగురు అంటే ఈ గుంపు ఎత్తబడాలి, దేవునికి మహిమ కలుగును గాక. నశించే గొర్రెలు ఎన్నున్నా మనకు అనవసరము. వినేది ఏంటి? పని. చెప్పేదానికంటే వినేది గొప్ప పని. దేవునికి మహిమ కలుగును గాక. 190 మంది చెప్తారు వాక్యాన్ని, కానీ వినవలసింది గుళ్ళో అంటే బళ్ళో. పంతులు గారు, ఇప్పుడు మేము ఇంత ముందు చదువుకున్నాం, నా 10th క్లాస్లో G సెక్షన్ ఉండేది లిటిల్ ఫ్లవర్స్ కాన్వెంట్లో. అప్పుడు అదే టాప్ స్కూల్. ఎన్ని సెక్షన్లు? ABCDEF G సెక్షన్ ఉంది. మొదటి 3 ర్యాంకులు ఎంతమందికి వస్తాయి? ముగ్గురికే వస్తాయి. విన్న అందరికి వస్తాయా? అంటే వినేది ఏ ఉద్యోగం? వేగిరపడమంటున్నాడు పౌలు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఒక టైం పెట్టుకొని వచ్చి ఈ టైం వరకు నిలిపేది కాదు ఇది. పరలోక సంబంధమైనటువంటి వర్తమానము, జీవ వాక్కు. ఈ వాక్కులో జీవ మరణాలు ఉన్నాయి. మరణం నుంచి తప్పించబడాలి అంటే నువ్వు ఈ జీవాన్ని అన్లిమిటెడ్ గా పొందుకోవాలి, కొరత లేకుండా పొందుకోవాలి. ఎలాగా? అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతకుడి దొరుకును. ఏమడుగుతున్నావు? కిందకు రావాలి. అందుకే ఆ చదివే దగ్గర కిందకు రండి. తండ్రి కొరత లేకుండా తన ఆత్మను పంచడానికి ఉంటుంది కింద. అది వదిలేసాం మనం. ఈ శరీర సంబంధమైనవి, ఈ ప్రకృతి సంబంధం పెట్టుకుని ఒకటే ప్రార్థన. అవి ఇస్తాడు. నేను అడుగుతా, నాకు ఆయన దిక్కు. అవి ఆయన కాకపోతే ఎవరు? మన తండ్రి కదా, ఇస్తాడు. కానీ పని అదే పని, మనకి వేరే పని లేదు కదా. ఆ కిందకు వస్తే అర్థమైద్ది ఆయన ఏమి ఇస్తానంటున్నాడు. ఏమడగం? కొరత లేకుండా ఇస్తానంటే ఏంటి? 7 అంతల ఆత్మనే. దేవునికి మహిమ కలుగును గాక. 7 స్వభావాలు కలిగిన ఆత్మని కొరత లేకుండా ఇస్తా. 7 స్వభావాలను నీ మీద కుమ్మరిచ్చేస్తా. నీ ముందు నిలబడేవాడు ఎవడు ఉన్నాడు? రేపు పొద్దున అంటాడు తండ్రి. మనం దాని జోలికి వెళ్ళాం. దాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టి శరీర సంబంధమైన అవసరాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన అవసరాలు ఉన్నాయి. అంతేనా? మనకి ఎన్ని ఉన్నాయి? శరీర సంబంధమైన అంటే ఈ లోకంలో బ్రతకాలంటే మనకు అవసరాలు ఉన్నాయి, అవి దేవుడే ఇవ్వాలి. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైన అవసరాలు లేవా? కృపావరాలు లేవా? కృపావరాలు వద్దా నీకు? ఆత్మీయ జీవితంలో రావా? ఆత్మ ఫలాలు వద్దా నీకు? వాటి కోసం అడగొద్దా మనం? అవి ఎంతమంది అడుగుతాం మనం? చాలా తక్కువ మంది అడుగుతాం మనం. ఎక్కువ అడిగేది ప్రకృతి సంబంధమైన అవసరాలే. అవి అడగాలి, ఇవి అడగాలి. కాబట్టి చెప్తూ ఉన్నాడు దేవుడు, ఆ శక్తిని మనం అందరం పొందుకోవాలి. ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. అక్కడ ఏముంటుందంటే ఆత్మను దుఃఖపరచకుడి అని ఉంటుంది. ఎంత చక్కటి మాట! బైబిల్లో ఉన్న చక్కటి మాటల్లో నాకు నచ్చే మాట, నాకు ఇష్టమైన మాట ఇది. ఎప్పటి వరకట మనం ముద్రించబడ్డది? అంటే విమోచన దినం వరకు మనం ఎక్కడున్నామంట? ఆయనలో ముద్రించబడి ఉన్నాం. అందుకే ఆయన నువ్వు దుఃఖించేలాగా ప్రవర్తించొద్దు, ఆయన్ని దుఃఖింపజేయడం. కింద చెప్తున్నాడు కారణాలు. కిందక దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వము. అది ఇవన్నీ ఎవరిని దుఃఖింపజేస్తున్నాయి? ఆ కింద వదిలేసాం మనం. అంటే ఇవన్నీ కింద చెప్పిన రకాలన్నీ ఎవరికి విరోధంగా ఉన్నాయి? వీటిలో ఏ ఒక్కటి చేసినా ఎవరు దుఃఖిస్తున్నారు? దేవుడు కాదా ఆయన? త్రిత్వంలో ఒకడు కాదా? అంటే నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు, ఎవరిని దుఃఖించేలాగా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తనను బట్టి ఆయన ఇవాళ ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడంట దేవుడు. ఏడిపించే పిల్లలమా, సంతోషపెట్టే పిల్లలమా? ఇప్పుడు చెప్పండి. మనం ఏడవటం కాదు, ప్రార్థనలో చేరి ఓ ఏడుపులు. ఎవరిని ఏడిపిస్తున్నాం మనము? దేవుణ్ణే ఏడిపించే పిల్లలం అయ్యాం మనం. ఇవ్వాలి పేరుకు మాత్రం మనం ఏడుస్తాం ఎడజేరి. ఓ ప్రభువా ఇచ్చేయి, ఇచ్చేయి, ఆకాశ వాకిలి తెరిచి ఇచ్చేయి, ఆ వాకిలి తెరిచి ఇచ్చేయి, ఈ వాకిలి తెరిచి ఇచ్చేయి, కొరత లేకుండా ఇస్తానని వాటిని అడగం.
అనవసరమైన ఈ మొత్తం అడుక్కుంటూ ఆయన ఏం చేస్తున్నాం, మనలో దుష్టత్వం ఉంచుకొని, దుర్మార్గత్వం ఉంచుకొని, ప్రేమను తీసివేసేసి ఎన్ని రకాలు ఇచ్చాడు కింద వరుసగా స్వభావాలు. వాటిల్లో అన్ని ఏదైనా సరే దేవునికి విరోధంగా ఉన్నాయే. అవి తీయకుండా మనం ఎంత భక్తి చేసినా ఏం లాభం? లాభం ఉందా? ఆయన దుఃఖించేది నీకు ఆశీర్వాదకరమా? చెప్పండి. దేవుణ్ణి ఏడిపించే లక్షణము, ఆ స్వభావము నీలో ఉంచుకొని నువ్వు దేవుణ్ణి ఎట్లా సంతోషింపజేయగలుగుతావు? ఈ రోజున అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే అంటాడు ప్రభు ప్రకటనలో, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. మీకు చెవులు లేవా? అది కాదు చెప్పేది, ఆత్మీయ చెవులు కావాలి మనకి ఇవ్వాలి. మీకు ఒక గొప్ప విషయం చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వచ్చాను సబ్జెక్ట్లోకి. గలతీ 2:20 చూడండి. ఇది తెలుసుకున్న వాళ్ళ నిజంగా ధన్యుడు. ఇంకెంత ఉంది సమయం నాకు? 10 నిమిషాలా? ఓకే, చెప్పండి, చెప్పి ఆపేస్తా. ఇది తెలుసుకున్న వాళ్ళు ధన్యులమ్మా. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, వీళ్ళని తొందరగా ముగించేస్తా. క్రీస్తుతో కూడా, చాలు ఇది తిరగండి, క్రీస్తుతో కూడా. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? అంతే. ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాలు ఉన్నాం అంటే ఆయన ఎప్పుడు వేశారు? ఆయన సిలువ వేసిన టయానికి ఇవాళ ఈ వాక్యం వింటున్న టయానికి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 2025 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. ఇవాళ మాట్లాడుతున్నాడు తన సంఘంతో. దేవుడు నువ్వు క్రీస్తుతో, ఇది భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఇప్పుడు ఈ లేఖనం ఏ కాలాన్ని సూచిస్తుంది? నువ్వు క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నావు. ఏ కాలం ఇది? సిలువ వేయబడి ఉన్నావు. అందుకనే లేఖనాల్లో జీవపు ఓట ఉంది, తవ్వుకోవాలి మనం. ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం సిలువ వేయబడిన క్రీస్తుని నీ ముందు పెట్టి, నువ్వు ఇప్పుడు నీ ముందు ఎవరున్నారు? సిలువ వేయబడిన క్రీస్తున్నాడు నీ ముందు. నీ ఎదురుగా క్రీస్తుని పెట్టాడు ఇప్పుడు తండ్రి. పెట్టి నీతో చెప్తున్నాడు, నువ్వు క్రీస్తులో సిలువ వేయబడి ఉన్నావు. అంటే నీకు ఇప్పుడు సిలువ ఎప్పుడు వేసాడు ప్రభు? చాలా ఇంపార్టెంట్ సంగమా, మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. దేవుడిచ్చిన కృపావరాన్ని బట్టి అర్థం చేసుకోండి, ధన్యులు అవుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీ ముందు క్రీస్తు ఎక్కడున్నాడు? సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆ వేలాడే క్రీస్తులో నువ్వు ఉన్నావంటే వాళ్ళ మీరు క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నారు అంటే గతములో జరిగిన ఒక సంఘటన నీ ముందు పెట్టి నిన్నే నీ ముందు పెట్టాడు దేవుడి వాళ్ళ. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడున్న నువ్వు ఎక్కడ కనపడుతున్నావు? నిన్నే నీకు చూపిస్తున్నాడు. నువ్వెక్కడున్నావు ఇప్పుడు? క్రీస్తులో ఉన్న నిన్ను నీకే చూపిస్తున్నాడు ఈ పూట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెక్కడున్నావు? క్రీస్తులో సిలువ వేయబడున్నావు. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో ఇక నుంచి జీవించువాడు నేను కాదు, క్రీస్తే. అర్థమైంది ఇప్పుడు లేఖనం అంటే ఏంటో? ఎంతసేపు మూలపాఠాలు నేర్చుకోవటం వలన ఏ పరలోకం రాదు సంగమా. పత్రికల్లో జీవం ఉంది, నిత్య జీవం ఉంది పత్రికలో. మూలపాఠాలు ఒకడొచ్చి ఇంకా మనకు చెప్తే మూలపాఠాలు నేర్చుకుంటూ పోతే మనకి పరలోకం వస్తుందా? మనం ఎలా ఉండాలి? దృఢమైన ఆహారం తిని బలంగా ఉండాలి. ఇప్పుడు ఎప్పుడో సిలువ వేయబడిన క్రీస్తు నీ ముందు పెట్టి క్రీస్తులో నిన్ను నీకు చూపిస్తూ ఉన్నాడు ఈ పూట దేవుడు. ఏమని చూపిస్తున్నట్టు? నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తులో ఉన్నావు. అందుకే మన యొక్క పౌరసత్వం ఎక్కడుందంట? పరలోకంలో దాచబడి ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకీ తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనల్ని ఎప్పుడు చూశాడు? ఎప్పుడు చూశాడు? దేవుడు మనల్ని క్రీస్తులో చూశాడు. ఎప్పుడు చెప్పాలి? ఎఫ్ఎస్సి 1:6 చూడండి. ఇటు చూడండి, చెప్పేస్తా. జగత్తి పునాది వేయబడక మునుపు ఆయన మనలను క్రీస్తులో ఎక్కడ చూశాడు? సృష్టి లేదు, మానవుడే లేడు, అసలు ఏమీ లేదు. దేవుడు ఉన్నాడు. దేవునితో పాటు పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా? మొదట్లోనే చెప్పారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. రెండో ఆయన ఎవరు?
కుమారుడు. కుమారుని లోపట మనల్ని చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టి లేనప్పుడు, మానవుడి యొక్క ఉనికి లేనప్పుడు, ఆదామే భూమి మీద లేనప్పుడు మనందరినీ తండ్రి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులో అంటే వాక్యము లోపట మనల్ని చూశాడు. అందుకే నీ ముందు ప్రభువును పెట్టి వల్ల నువ్వు ఎక్కడున్నావంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు నీతో చెప్తున్నాడు. అప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు ఎక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. ఈ భూమి మీద ఉన్న నీకు గుర్తు చేస్తున్నాడు ఈ పూట. నువ్వెవరవంటే క్రీస్తు వాడవు. నువ్వెవరవంటే క్రీస్తులో ఉన్నవాడవు. ఎప్పటోడు నువ్వు? సృష్టి లేనప్పుడే ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తులో ఉన్నావు. ఇదే లేఖనం ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చదువు బాగా అర్థమైంది. క్రీస్తే. ఇప్పుడు మనం ఎవరి కోసం బతకాలి? ఎవరి కోసం బతుకుతున్నాం? ఏం ప్రార్థనలు చేస్తున్నాం? ప్రార్థనలు ఏం ప్రార్థనలు? అమెరికా వెళ్ళాలా, చైనా జపాన్ వెళ్ళాలా? నిందించడానికి చెప్పట్లేదు. మూయబడిన మనోనేత్రము వెలిగించబడును గాక. ఎక్కడికి వెళ్ళాలి మన కుమారుడు? అమెరికా వెళ్ళాలి. మరి క్రీస్తులోనికి ఎవరు వెళ్తారు? నువ్వే ప్రార్థన చేయాలి? అమెరికా వెళ్ళాలి నీ కొడుకని చేస్తావా? క్రీస్తులో సిలువ వేయబడాలని చేస్తావా? నీ పౌరసత్వం ఎక్కడుంది? అమెరికాలో, చైనాలో, జపాన్లో, దుబాయ్లో ఉందా? అక్కడికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళేది ఉంటే పంపిస్తాడు ఆయనే. ఆపగలిగిన వాడు ఎవడు లేడు ఈ భూమి మీద. ఆయన ఒక ద్వారం తీస్తే మూసేవాడు ఉన్నాడా? ఆయన ఒక ద్వారం మూస్తే తెరిచేవాడు ఉన్నాడా? వాటి గురించి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. జగత్తు పునాది వేయబడక నువ్వు ఏర్పాటు చేశాడు నిన్ను. నువ్వు అందులో అలాగే వెళ్ళిపోవాలంతే. నువ్వు మార్చలేవు. అక్కడికి వెళ్ళాలని ఉంటే వెళ్ళిపోతావు. ఎవడో లేక ఆపటం. నువ్వు దాని గురించి అడగాల్సిన అవసరం లేదు. తెలియక అడుగుతున్నాం మనం అంతే. మన కొడుకు కోసం మనం ఏం సిద్ధపరిచాము? ఇప్పుడు నా కొడుకున్నాడు. నా కొడుకు భూమి మీదకి రాగానే వాడిని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, వాడి కోసం ఎంత సంపాదించాలి, మొత్తం ప్లాన్ చేస్తాగా. శరీర సంబంధమైన మనమే, ప్రకృతి సంబంధమైన మనమే మన కొడుకు కోసం, మన కూతురి కోసం ఓ ప్రణాళికలు చేస్తే, జగత్తి పునాది వేయబడక మునుపు ఆయన మనల్ని కని క్రీస్తులో పెట్టాడు. నిన్ను అడిగి నిన్ను పుట్టించాడా? యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది తెలుసా? నేను ఈ భూమికి పునాదులు వేసేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? యోబుని అడుగుతాడు దేవుడు, నువ్వు ఎక్కడున్నావు? పెద్ద సబ్జెక్ట్ అది. ఇప్పుడు వద్దు, తర్వాత ఎప్పుడైనా చెప్తాను. నువ్వు ఎక్కడున్నావో అక్కడ మాట్లాడతాడు. నువ్వెవరో, నీ వయసు ఎంతో. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఏం చేశాడు? క్రీస్తులో చూపిస్తున్నాడు తండ్రి దేవుడు. ఇంతకీ ఇది ఎట్లా సాధ్యమండి? ఎప్పుడో సిలువ వేసేసిన క్రీస్తులో ఇప్పుడు నేను ఎలా ఉంటాను అంటే ఎఫ్ఎస్సి 5:6లో అదే చెప్పాడు. జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఓకే, అప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నావు కదా. ఓకే, యేసయ్య భూమి మీదకి వచ్చాడు. అప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు నువ్వు? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఆయనలోనే ఉన్నావు. ఆయన్ని సిలువేసినప్పుడు ఎక్కడున్నావు? ఆయన్ని సమాధి చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆయన పునరుత్థానుడై లేచాడే, అప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడ? ఇప్పుడు కూడా ఆయనలోనే ఉన్నాం మనం. పిచ్చి సంఘానికి అర్థం కావట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన జగత్తి పునాది వేయబడక మునుపు ఉన్నాడు, ఆయనలో మనం ఉన్నాం. ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనలో మనం ఉన్నాం. ఆయన సమాధి చేయబడ్డాడు, సిలువేయబడ్డాడు, సిలువలో మనం ఉన్నాం. సమాధి చేయబడ్డాడు, సమాధిలో మనం ఉన్నాం. మృత్యుంజయుడు 3 రోజులు లేచాడు, ఆయన యొక్క పునరుత్థానంలో కూడా మనం ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా సాధ్యం ఇదంతా? ఎలా జరిగింది? మనం నిన్నగాక మనం పుట్టామే. నాకేమో 40 సంవత్సరాలు, మీకేమో 50, ఇంకొకరికి 10, ఇంకొకరికి. ఎట్లా సాధ్యం ఇది? అందుకే లేఖనములో జీవం ఉన్నది. లేఖనాన్ని మనం కరెక్ట్గా తెలుసుకుంటే మనం నిత్య జీవానికి వెళ్తాం తెలుసా. రోమ 6 తీయండి. 4వ వచనం చూడండి.
తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను. చాలు. ఇప్పుడు 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 అర్థమైందా బాప్తిస్మం అంటే ఏంటో? ఆయనతో పాటు మనం లెగాలి అంటే ఏమవ్వాలి? ఆయనతో పాటు సమాధిలోనికి వెళ్ళాలి. బాప్తిస్మం అంటే ఏంటమ్మా? ఆయన సమాధిలోనికి వెళ్ళాం అంటే ఇప్పుడు నువ్వు ఈ లోక సంబంధమైన జీవితం అనేది కొట్టివేయబడి ఇప్పుడు నీకేమైంది? ఆయనతో పాటు మరణించావు, అంతేనా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మరణించి ఆయనతో పాటు సమాధిలో ఉన్నావు, అంతేనా? ఇప్పుడు అక్కడే 11వ వచనం చూడమ్మా, 8:11 చూడు. 8వ అధ్యాయం 11లోకి రా. 8వ అధ్యాయం 11వ వచనము, మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ, దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎప్పుడైతే క్రీస్తులో ఆయనతో పాటు మరణంలో పొందారో ఆ మరణంలో మీరు ఉన్నట్టే. ఎప్పుడైతే మృతులలో నుండి క్రీస్తును లేపిన ఆత్మ, ఇప్పుడు క్రీస్తుని ఎవరు లేపారు పైకి? ఆత్మదేవుడు లేపాడు. ఇప్పుడు అర్థమైందా? ఆత్మ యొక్క ఫలాలు ఎంత గొప్పవో అయ్యి అడగాలి మనము. ఓ ప్రకృతి సంబంధమైనవి, శరీర సంబంధమైన అడుగుతున్నాము. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ, మామూలు ఆత్మ అది, జీవము కలిగిన ఆత్మ, నిత్య జీవాన్ని ఇచ్చే ఆత్మ. తక్కువ అంచనా వేయొద్దు ఆత్మదేవుణ్ణి. ఎప్పుడు కూడా మనము ముగ్గురు సేమ్ దైవత్వం కలిగి ఉంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు ఒకటే దైవత్వము, ముగ్గురు ఒకటే ప్రభావము, ముగ్గురు ఒకటే మహిమలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనంలో ఏముంటుంది తెలుసా? దేవుని ఆత్మ నన్ను సృజించరు అని ఉంటుంది అక్కడ, తెలుసా? దేవుని ఆత్మ నన్ను సృజించరు అంటే మనం చేసింది ఎవరు? ఆత్మదేవుడు. క్రీస్తులో మరణంలోనికి పొందిన తర్వాత తిరిగి లేపేది ఎవరు? నిన్ను నిత్య జీవానికి 2 రకాల జన్మలు ఇచ్చేది ఎవరంటే ఆత్మదేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి శరీర సంబంధమైనటువంటిది, రెండోది ఎవరు? పరలోక సంబంధమైనటువంటిది. అందుకే రెండో మరణము వలన ఏ హానియు లేదు అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. రెండో మరణం వల్ల ఏ హాని లేదు. ఇంకెక్కడ? నిత్య జీవానికి వెళ్ళిపోతాం మనం. అంటే ఇప్పుడు పిలువబడిన వారు ఎవరో తెలుసా మీకు? అనేకులు, అంతేనా? ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. ఓకే, ఇప్పుడు పిలువబడ్డ వారికి, ఏర్పాటు చేయబడ్డ వారికి తేడా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఏర్పాటు చేయబడ్డ వారు ఎవరో తెలుసా? ఎఫెసీ 1:6 ప్రకారం జగత్తి పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తు ప్రభువులో ఎవరున్నారో వాళ్ళు ఏర్పాటు చేయబడ్డ వారు. లేఖనం ప్రకారమే చెప్పిన ఏర్పాటు చేయబడ్డ వారు ఎవరంటే ఎఫెసీ పత్రిక 1:5-6లో ఎవరైతే క్రీస్తులో ఏర్పాటు చేయబడ్డారో వాళ్ళే ఇప్పుడు కూడా ఎత్తబడతారు. రెండవదిగా ఎవరైతే క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డారో వారు ఏర్పాటు చేయబడ్డవారు. మూడవదిగా ఎవరైతే క్రీస్తుతో పాటు మరణించారో వారు ఏర్పాటు చేయబడ్డవారు. మరొకటి ఎవరైతే క్రీస్తుతో పాటు పునరుత్థానమై లేచారో వారు ఏర్పాటు చేయబడ్డవారు. ఇప్పుడు చెప్పండి, విశ్వాస జీవితం ఎన్ని రకాలు? ఈ వర్తమానం మామూలు వర్తమానం కాదు, పరలోకానికి మిమ్మల్ని చేర్చే వర్తమానం ఇది. క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డవారు, క్రీస్తుతో పాటు మరణించిన వారు, క్రీస్తుతో పాటు తిరిగి లేపబడ్డవారు. ఎవరిలో? ఏర్పాటు చేయబడ్డవారు. ఈ ఏర్పాటు ఎప్పుడు జరిగిందంటే జగత్తి పునాది వేయబడక మునుపు జరిగిన ఏర్పాటు. ఎంత అలక్ష్యం చేస్తున్నాం ఈ రక్షణ మనం. ఈ 4 రకాల స్వభావాలు రావాలి మనకి. ఆయనలో ఉండాలి, సిలువ వేయబడాలి, మరణించాలి, తిరిగి లేపబడాలి. వీరు మాత్రమే ఏర్పాటు చేయబడ్డవారు, వీరు మాత్రమే దేవుని రాజ్యమై ఉన్నారు. వీరిని తీసుకోపోవటానికి వస్తున్నాడు రేపు. అందరు కాదు, పిలువబడ్డవారు అనేకులు. ఏర్పాటు చేయబడ్డవారు ఎవరు? ఆ కొందరెవరు? అదే అమ్మ చెప్పు. ఆయనతో పాటు సిలువ వేయబడి ఉండాలి, ఆయనతో పాటు మరణించి ఉండాలి, ఆయనతో పాటు సమాధి చేయబడి ఉండాలి, ఆయనతో పాటు లేపబడి ఉండాలి. ఈ 4 స్వభావాలు
ప్రతి ఒక్క విశ్వాసికి రావాలి. సిలువ వేయబట్టం అంటే శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు మొయ్యాలి మనం. అదే సిలువ. దావీదు మోసాడు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మోసాడు దావీదు. యేసేపు మోసాడు 17 సంవత్సరాలు సిలువలయ్యి. అందుకే దావీదు ఎలాగ ఆశీర్వదించబడ్డాడు, యేసేపు ఎలా ఆశీర్వదించబడ్డాడు. మనము మోస్తున్నాం. ఏం మోస్తున్నాం ఇవాళ? రోమా 8:15 తీయండి. ఫినిష్. ఇది చెప్పి ముగిచ్చేస్తాను. రోమా 8. అబ్బా తండ్రి అని మూలుగుతూ ఉన్నామంట. ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నాడు దేవుడు. ఒకటట దాస్యపాత్మ, రెండవది దత్తపుత్ర ఆత్మ. అసలు ఏంటి 2? ఆత్మ స్వభావాలు, ఆత్మను గురించి అంటే అందరూ ఏ కృపావారు అనుకుని తెగ ఎగురుతున్నారు, తెగ డాన్సులు వేస్తూ ఉన్నారు. అంతవరకే ఆగిపోయారు అందరూ. అసలు ఆత్మదేవుడు అంటే అర్సమాసి కాదు. అది తెలుసుకున్న మనమందరం ధన్యులము. దత్తపుత్ర ఆత్మ అంట. ఆ దత్తపుత్ర ఆత్మను పొందుకొని మనం ఏమంటామో తెలుసా? అదే సాక్ష్యం. నీ ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడ్డదా, లేకపోతే నువ్వు ఆ దెయ్యం ఆత్మతో నింపబడ్డావా తెలియటం ఏంటో తెలుసా? సాక్ష్యం ఏంటో తెలుసా? నువ్వేమంటావు? దత్తముత్రాత్మ పొందుకుంటేనట అబ్బా తండ్రి అని మొర పెడతావు. కొంచెం డీప్గా చెప్పనా ఆపేనా? చెప్పనా? మన సమయం మించిపోయిందని మళ్ళీ కంప్లైంట్లు ఇవ్వద్దు. ఓకే. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే క్రైస్తవ జీవితమే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేనున్నా, నాకు సంతానం లేదు, సరేనా? నేనేం చేశా? ఒక చిన్న బొడ్డోను చూసి అడాప్ట్ చేసుకున్నా. అంటే ఏం చేసి దత్తత తీసుకున్నా. దత్తత అంటే మీకు తెలుసు కదా. ఓకే. దత్తత తీసుకుని వాడిని చక్కగా పెంచా, పెద్దోడిని చేసా, చదువు చెప్పించా, అభివృద్ధిలోనికి తీసుకొచ్చా. ఓకే. ఇప్పుడు వాడు పెద్ద అయిన తర్వాత, మేజర్ అయిన తర్వాత, అంటే యుక్త వయస్సు, పెద్దోడైన తర్వాత నాస్తిక వారసులు ఎవరు? ఎవరు? వాడే. ఎవరినైతే నేను దత్తత చేసుకున్నానో, ఎవరినైతే పెంచి పోషించానో, ఎవరికైతే మంచి బుద్ధులు నేర్పానో, మంచి గుణాలు నేర్పానో, వాడికి నా యొక్క వారసత్వం ఆటోమేటిక్గా నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉందా? నేను చచ్చిపోయిన తర్వాత నాస్తిక వారసుడు ఎవడు? వాడే. కొలత లేని ఆస్తది. నా పేరు మీద ఏమున్నా అన్ని ఎవరికి వస్తాయి? ఇప్పుడు నేను ఎవరినైతే దత్తత తీసుకున్నానో వాళ్ళకి వస్తాయి. సరేనా? ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే. అయితే ఇప్పుడు మనము అసలు ఎవరు వారం? మన తండ్రి ఎవరు? దేవుడేనా? ఆయన స్వహస్తాలతో, ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమందు నేలమట్టితో సృజించి మనలో ఆయన ఆత్మను ఊతాడు. జీవవాయువును ఊతగా నరుడు జీవాత్మ. మన తండ్రి ఎవరు? ఆ దేవుడే. కానీ మనం ఎక్కడ చేరాము? ఆ తండ్రిని వదిలేసి చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, పాములు, పందులు, కుక్కలను పట్టుకొని నా తండ్రిని పూజించుకుంటూ భూమి మీద చేరి, తండ్రిని వదిలేసి ఒక సంకరజాతుని పట్టుకొని తండ్రి అని తిరుగుతూ ఉన్నాము. మన సృష్టికర్త అయిన తండ్రిని వదిలేసి, మనల్ని సృజించిన తండ్రిని వదిలేసి విగ్రహాలమ్మటి గాలిని కూడా వదలను. గాలిని పూజిస్తా, చెట్టును పూజిస్తా, నిప్పును పూజిస్తా, అశుద్ధం తినే పందిని కూడా వదలను. నేను వరాహ అవతారమును పూజిస్తా. తప్పే లేదు ఇవి చెప్పుకోవటంలో. నా అనుభవం ఇది. ఇప్పుడు నేను ఎవరిని? నా నిజ తండ్రిని వదిలేసి ఎవరమ్మట పడుతున్నా? ఇప్పుడు తండ్రి అని నేను ఏ రాయిని పూజిస్తున్నా? తండ్రి. మన దేవుడు అంటే మన తండ్రే కదా. అంటే దేవుడు కాని దేవుణ్ణి, తండ్రి కాని తండ్రిని పూజించుకుంటూ చేరింది భూలోకంలో. ఎవరు? లోకం. దేవుని పిల్లలు ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తండ్రి ఎవరు? దేవుడే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక దేశంలోనేమో విగ్రహాలను పూజిస్తూ విగ్రహానికే మొత్తం పెడతారు. ఇంకో దేశం పోతేనేమో
పామును పట్టుకొని పూజిస్తారు దేవుడు అని. ఇంకో దేశం పోతే ఇంకొక రకం, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ఖండానికి ఒక దేవుడు. ఎన్ని రకాలయ్యాడు దేవుడు ఇక్కడ? మనం తయారు చేసేసుకున్నాం ఎవరిని? ఒక దేవుణ్ణి. ఇక్కడ ఏం చేస్తున్నట్టే దత్తపుత్ర ఆత్మ, నిన్ను సృజించిన దేవుడు నిన్ను మరలా దత్త తీసుకున్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. సాతాను చేతుల్లో పడ్డ మనల్ని, సాతాన్ని తండ్రి అని కొలిసే మనల్ని విముక్తుని చేశాడు. అదే విముక్తి అంటే. విముక్తుని చేసి మరలా తండ్రి తన ఆత్మను నీలోనికి పంపాడు. అప్పుడు తండ్రి ఆత్మ నీలోనికి వచ్చి తండ్రి ప్లస్ కుమారుడు = పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి ప్రేమ, కుమారుని కృప కలిపితే పరిశుద్ధాత్మ దేవుడు. మరల తండ్రి కుమారులు ఇద్దరు కలిసి పరిశుద్ధాత్మ రూపములో తను మర్చిపోయిన ఎవరైతే కుమారుడు కుమార్తె ఉన్నదో లోనకు వచ్చి నిన్ను దత్తత తీసుకుంటే అప్పుడు మోకరిల్లి తండ్రి అంటున్నావంట నువ్వు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? అంతకుముందు తండ్రిని వదిలేసావు, మళ్ళీ ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు నిజమైన నీ తండ్రి దగ్గరికి వచ్చి ఇప్పుడు మొరపెడుతున్నావు. చదువు, ఇప్పుడు అర్థమైంది లేఖనం. ఏమని మొరపెడుతున్నావు? అబ్బా తండ్రి. కన్నీళ్ళు ఎవరు తెప్పించేది మనతో? ఇంతకుముందు నేను కొబ్బరికాయలు కొట్టా, ఏ రోజున కన్నీళ్ళు రాలా. మాలలు వేసా, ఏ రోజున ఒక్క కన్నీటి నుంచి ఒక్క బిందువు కూడా రాలా. ఇవాళ అవేమీ చేయను, మోకరిల్లితే దారులు గారుతుంటుంది. ఎందుకు? ఇది నా గొప్ప కాదు, ఇది దేవుని శక్తి అని చెప్తున్నా. నా గొప్ప కోసం చెప్పట్లేదు నేను. ఇప్పుడు కన్నీరు దారులుగా వస్తుంది నీరు. ఎందుకు? ఒకప్పుడు కొబ్బరి నీరు వచ్చేది కుడితే దేవుని ముందు, ఇప్పుడు నాలో నుంచి వస్తుంది నీరు. అబ్బా తండ్రి, ఆ దత్తపుత్ర ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నీతో చేపిస్తాడు కార్యాలు. అవి దేవునికి ఇష్టమయ్యే కార్యాలు. అంటే ఆ కిందకి రా నాన్న. దేవుని పిల్లలమైతే వారసులము. ఇప్పుడు నిత్య జీవానికి వారసులు ఎవరు? ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆ శక్తిని పొందుకొని అబ్బా తండ్రి అని మొర్ర పెడుతున్నారో, రోధిస్తూ ఉన్నారో, ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏడుస్తూ ఉన్నారో వాళ్ళందరికీ దేవుడి చేస్తే ఏంటో తెలుసా? నిత్య జీవము, పరలోకము. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమిస్తున్నాడు నీకు దేవుడు? ఇవ్వాలా? కార్లా? బంగ్లాలా? ఏమిస్తున్నాడు? నువ్వు మొర్ర పెట్టేది ఎవరికి? నీలో నిజమైన దేవుని ఆత్మ ఉంటే నువ్వు ఎలా మొర్ర పెడతావు తెలుసా? అబ్బా తండ్రి నన్ను చేర్చుకో, నన్ను విముక్తుణ్ణి చెయ్యి. దేని నుంచి? దేని నుంచి విముక్తి రావాలి మనకి? కిందే ఉంది, చదువమ్మా. ఎనిమిదో అధ్యాయము 23-24 చూడు. ఎందుకు మొర పెడుతున్నామో, ఆ మొర వల్ల వచ్చే ఫలితం ఏంటో. ప్రథమ ఫలము అండర్లైన్ చేసుకోండి. ప్రథమ ఫలము ఆత్మ దేవుడు వల్ల మనకొచ్చే ఆశీర్వాదం. అది ఏం ఆశీర్వాదము అంటే, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొని మనలో మనము మూలుగుచున్నామట. దేవునికి మహిమ కలుగును గాక. దీని గురించి వివరంగా తెలియాలంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలోనికి రండి ఒక్కసారి. ఈ ఒక్క లేఖనంలో చాలా విషయం ఉంది మనకి. ఇక్కడ రూపాంతర కొండ దగ్గరికి ప్రభు వెళ్ళాడు. పేతుర్ని, యాకోబుని, యోహాన్ని మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు ఏమో కొండ మీదకి వెళ్ళాడు. 3 సార్లు వాళ్ళకి చెప్పాడు, మీరు మెలకువగా ప్రార్థన చేయండి, మీరు మెలకువగా ప్రార్థన చేయండి అని చెప్తూ ఈయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో ప్రభు ఎలా ఉన్నాడు? అక్కడే మత్తయి 17:1-2 చూడు. రూపాంతరం పొందాడు ఆయన. ఎలా ఉంది? సూర్యుని వలె. నెంబర్ 1 ముఖం ఎలా అయింది? సూర్యుడు వలె. సూర్యుడిని తలెత్తి చూస్తావు నువ్వు? సూర్యుడు
ఎలా ఉంటాడో ఆ సూర్యుడి కాంతిని పోలిన మహిమతో ఇక్కడ కనపడుతున్నాడు యేసయ్య. రెండు ఆయన యొక్క వస్త్రాలు, ఆయన శరీరము మారిపోయింది, ఆయన ధరించిన వస్త్రము కూడా మారిపోయింది. ఎందువల్ల మారిందంటే అక్కడికి వెళ్ళి ఏం చేశాడు ప్రభు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితం ఏమైంది? రూపాంతరం జరిగింది. ఎలా మారాడంట? ముఖము చూస్తే సూర్యుడి కాంతి, అది మామూలు కాంత, అంత వెలుగుతో నింపబడ్డాడు. మహిమ వచ్చేసింది ప్రభువులోకి, ప్రభావం వచ్చేసింది ప్రభువులోకి. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు, ఇటు వినండి జాగ్రత్తగా, ఆయన పరలోకంలో ఉన్నప్పుడు, దేవుని పక్కన ఉన్నప్పుడు ఎటువంటి దైవత్వంతో ఉన్నాడో, ఎటువంటి మహిమతో ఉన్నాడో, ఎటువంటి ప్రభావంతో ఉన్నాడో, ఎటువంటి శక్తితో ఉన్నాడో, అవన్నీ ఇక్కడ రూపాంతర కొండ మీద ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా మహిమ వచ్చేసింది, ఆ శక్తి వచ్చేసింది, ఆ ప్రభావం వచ్చేసింది. సమీపించిన తేజస్సులో తండ్రి ఎలా ఉన్నాడో ఆ తేజస్సు కుమారుడైన దేవుళ్ళలోకి వచ్చింది. దేన్ని బట్టి వచ్చింది? ప్రార్థన చేస్తూ ఉండగా వచ్చింది. అబ్బా తండ్రి అని మొరబెట్టాలా, ఘోషించాలా, విలాపించాలా, రోధించాలా దేవుడి కొరకు మనము, అప్పుడు వస్తుంది. ఇంకొక ఆయనకు కూడా వచ్చింది, మోషేకి. ఎలా వచ్చింది? ఆయనకి వస్త్రం గప్పేసుకున్నాడా? ఎలా వచ్చింది? ఇవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు? మోషే ప్రార్థన చేస్తే కూడా అలాగే ముఖ రూపము మారింది. ఏం మారింది? నీ శరీర రూపం మారాల. పాపిష్టి స్వభావము, పాత పాపపు స్వభావము ప్రార్థన ద్వారా కొట్టివేయబడి దేవుని మహిమ చేత నింపబడాలా, దేవుని దైవత్వం చేత నింపబడాలా. ఆత్మదేవుడు ఇచ్చే ప్రథమ ఫలం ఏంటి ఇప్పుడు చెప్పండి? ప్రార్థనా జీవితము. ఆ ప్రార్థనా జీవితం వల్ల నువ్వు తండ్రి అయిన దేవునికి, నిజ దేవునికి మొరబెట్టి కోరికలు ఆశలు అడగకుండా తండ్రి దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకొని తండ్రి దైవత్వాన్ని నువ్వు పొందుకుంటావు, తండ్రి మహిమను నువ్వు పొందుకుంటావు. దేవుని తేజస్సు నీలోనికి వచ్చి నీ ముఖరూపం ఎలా మారుతుంది? యేసయ్య ముఖరూపం ఎలా మారిందో నీ ముఖరూపం కూడా కాంతివంతంగా మోసేది ఎలా మారింది? మారుతుంది నీది కూడా. ఇది ఆత్మ యొక్క ప్రథమ ఫలము. అంటే ఎగటాలు, డాన్స్ లేటాలు కాదు సంగమా. వివేకము కలిగిన ఆత్మ, జ్ఞానము కలిగిన ఆత్మ, భయభక్తులను ఇచ్చే ఆత్మ. ఆత్మదేవునికి ఆశామాషి అనుకోకండి. ఆత్మదేవుని కించపరిస్తే పరలోకం లేదు వాళ్ళకి. ఇది లేఖనం. ఇది తెలియక సంఘంలో ఎంతమంది విరోధులుగా తెలుసు దేవునికి. దేవుని ఆత్మకు విరోధులుగా అయిన వాళ్ళు దేవునికి ఇష్టలా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఉన్నారు దేవునికి ఇష్టలుగా? కృపావరాలు లేకుండా కృపావరాలు ఉన్నట్లుగా, దేవుని ఆత్మ మనుషుల మీదకి రాకుండా దేవుని ఆత్మ మీదకు వచ్చినట్లుగా ప్రవచించటాలు, పెద్ద ప్రవక్తల్లాగా. నిజంగా ఆత్మదేవుడు వస్తే ఓకే, 100 ప్రవచనాలు ప్రవర్తిస్తే 100 జరగాలి. ఎన్ని జరగాలి? ఒక్కటి జరగకపోతే 99 జరిగాయి, ఒక్కటి జరగల. వాళ్ళు ఎవరు? అబద్ధపు ప్రవక్తను బైబిల్ ఖండించి చెప్తోంది. దేవునికి మహిమ కలుగునుగాక. సత్యంలో ప్రతిష్ఠించబడాల మానవుడు. అందుకనే ఇచ్చాడు దత్తపుత్ర ఆత్మ. ఆత్మ నీలోనికి వస్తే నీకు బోధించేవాడు అవసరమా? ఆయన అభిషేకం నీలో నిలిచి ఉన్నందున నీకు ఎవడునో బోధించిన అవసరం లేదు. అందరికీ ఇస్తాడు, కొలత లేకుండా ఇస్తాడు ఆత్మని. దాన్ని అడగమన్నాడు మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో. అడగమన్నది ఏంటో తెలుసా? అడుగుడి ఇవ్వబడినంటే అడుగుతున్నారు తగులుకొని. ఏమడగమన్నాడంటే దత్తపుత్ర ఆత్మను, క్రియాశక్తిని, కార్యసిద్ధి కలగజేసే క్రియాశక్తిని, అదే పరిశుద్ధాత్మ శక్తి. దాన్ని అడిగి పొందుకోవాలా ప్రతి విశ్వాసి కూడా. అప్పుడు ఆయనతో పాటు సిలువ వేయబడే అనుభవం వస్తుంది. ఆయనతో పాటు సమాధిలోనికి వెళ్తావు. ఆయనతో పాటు మరణాన్ని జయించి మృతులలో నుంచి పైకి లెగుస్తావు. ఆయనతో పాటు పరలోకంలో నిత్య జీవానికి చేరుతావు. సర్వసత్యం అంటే ఏంటి? ప్రభు చెప్పింది అదే. ఆయన అనగా పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. మరెందుకు పెడుతున్నావు? నీలో ఉన్న పాపాల చిట్ట ఉంది లోన. లోన ఏం చిట్ట ఉంది? మన పాపాల చిట్ట ఎవ్వరికి తెలియదు, ఆత్మదేవుడికి తప్ప.
నా భార్యకి కూడా తెలియదు, నేను కన్నా నా పిల్లలకి తెలియదు, నాకు జన్మనిచ్చిన నా తల్లికి తెలియదు. ఆత్మదేవుడు నాలోనికి వచ్చి మోకాలు లేపిస్తే ఒక్కొక్కటే బలకాలు. నేను 7వ తరగతి నుంచి, ఎప్పటి నుంచి 7వ తరగతిలో స్టార్ట్ నా పాపాలు. పలుకుతూ 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 వస్తే ఇక్కడ ఈ రోజు ఆగుతాయి. ఇప్పుడు ఈ నిమిషానికి ముందు కూడా ఆగాలి నేను. అన్ని పాపాలు ఉంటాయి మనలో. అందుకే ఆయనట పాపమును గురించి ఒప్పింపజేస్తే అప్పుడు అంటావు, ఏమంటావు? అబ్బా తండ్రి. అదే అక్కడ అర్థం. దత్తపుత్ర ఆత్మ, క్రీస్తు ఆత్మ నీలోనికి వచ్చి పాపాన్ని గురించి నిన్ను తవ్వుతాడు. తవి లోన దాచావు, కప్పు ఉన్నాయి కదా లోన. ఏంటయ్యి? నీ పాపాల చిట్ట, నీ పాపాల గొట్టుంది లోన. హృదయం ఇంతే, కానీ అది పెద్ద కొండ అంత ఉంది దాంట్లో పాపం. ఆ కొండను దవ్విస్తాడు నీతోటే. నువ్వే దవ్వాలా, నువ్వే కదా పాతి పెట్టావు వాటిని. బాప్తిస్మంలో ఆయనతో పాటు మరణించడం అంటే ఏంటో తెలుసా? ఈ పాపాలు మొత్తం గుట్ట బయటికి తీసి అందులో నువ్వు చేరాలి, వాటిని సమాధి చేయాలా. పాపపు స్వభావం కొట్టివేయబడి క్రీస్తుతో పాటు నిన్ను ఎలా లేపుతాడట? పరిశుద్ధునిగా లేపుతాడు ఆత్మదేవుడు. ఇప్పుడు మత్తయి సువార్త 17 అదే చూపించాడు. ఇప్పుడు ఎమ్మటే పేతురు వచ్చాయా, మోషే ఉన్నాడు అక్కడ ఎదురుగా నిలబడి, ఇటు పక్కన ఏలియా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మహిమలో ఉండగా మోషే ఏలియా మహిమ ముందు నిలబడి మాట్లాడుతున్నారు క్రీస్తుతో. ఇంటికెళ్ళాక చదువుకోండి. యేసుక్రీస్తు ప్రభు దైవత్వంలో ఉండగా, మహిమలో ఉండగా, ప్రభావంలో ఉండగా, ఆత్మతో నింపబడి ఉండగా ఎదురుగా మోషే ఏలియా ఉన్నారు. పేతురు యాకోబు యోహాను బొక్క బొర్లా పడ్డారు. ఎందుకంటే ఇళ్లలో ఏమి లేదు, ఆత్మశక్తి లేదు, ప్రార్థన శక్తి లేదు. లేచి అంటారు ఇల్లు. ఎమ్మంటే పేతురు, అయ్యా నీకొక పర్ణశాల, మోషేకు ఒకటి, ఏలియా 3 గుళ్ళు కట్టి పరిచర్య స్టార్ట్ చేస్తా ఉన్నారు. తండ్రి చెంపలు కొడతానని చెప్పాడు. ఎమ్మంటే తండ్రి మాట్లాడుతున్నాడు పైన నుంచి. కుమారుడికి గుడి కడతా అంటున్నారు ఇల్లు, కుమారుడు శిష్యులకు గుడి కడతారట. పాత నిబంధన గ్రంథంలో మోషేకి ఒక గుడి, ఏలియాకి ఒక గుడి, యేసుప్రభు మొత్తం 3 గుళ్ళు కడతారు. త్రిమూర్తులు కదా పాపం. కట్టి పరిచర్య ఎక్కడ చేస్తారంటే గుళ్ళో చేస్తారట. వీళ్ళు ఇంకా సెట్ అయిపోతామయ్యా మేము, ఇక దశం భాగాలు లాగేసుకుంటాం, ఇక్కడే స్థిరపడిపోతాం అన్నారు. అంటే అప్పుడు తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పినట్టు చేయండి, బుర్రా బుద్ధి లేని శిష్యులారా. పరిచర్య అంటే ఏంటి ఇప్పుడు అర్థమైందా? ఎక్కడ తిప్పాడు వీళ్ళు ముగ్గురిని? పేతురు యాకోబు యోహాను ఎటువంటి పరిచర్య చేద్దాం అనుకున్నారు పాపం? గుళ్ళు కట్టేసి ఆ పక్కన ఇల్లు కట్టేసుకొని క్వార్టర్లు కట్టేసుకొని అక్కడ సెట్ అయిపోదాం అనుకున్నారు కొండ మీద. ప్రభు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన చెప్పినట్టేనండి. ఎక్కడికి పంపించాడు యేసయ్య? భూ దిగంతముల వరకు వెళ్ళి నాకు శిష్యులను చేయండి. ఏసీలో కూర్చొని ఏంటి, మా దగ్గర కృపావరాలు ఉన్నాయి, మా దగ్గర ఆ వరం ఉంది, మా దగ్గర ఏ వరం ఉందని చేసేది పరిచర్య కిందకి రాదు. ఇది వాక్యము. దేవునికి మహిమ కలుగునుగాక. భూదిగంతముల వరకు వెళ్ళి శిష్యులను చేసి రావాలి, భక్తులను కాదు. ఎవరిని చేయాలి? శిష్యులను చేయమని చెప్పాడు. భక్తులు ఎందుకు ఎప్పుడు బారిపోతారో తెలియదు. శిష్యులైతే గురువును వెంబడిస్తారు. అదే శిష్యులకి భక్తులకి తేడా. అదే పేతురు యోహాను పత్రిక 21వ అధ్యాయంలో కూడా అంటాడు, పేతురు నా గొర్రెలను కాయి. కాస్తాను ప్రభువా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. మళ్ళీ రెండోసారి పేతురు నా గొర్రెల్ని మేపు, నన్ను ప్రేమిస్తున్నావు అడిగితే, మూడోసారి పేతురే ఉన్నాడు, వ్యసన పడ్డాడు. 3 సార్లు ఎందుకు అడిగాడు? నా గొర్రెల్ని కాయు, నా గొర్రెల్ని మేపు అంటే పేతురు కోపం వచ్చింది. నీ ఇష్టం ప్రభువా, నువ్వు ఎట్లా అనుకుంటే అట్లే. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను అన్నాడు. అయితే గొర్రె గాయ అన్నాడు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభా, నా గొర్రెలు మేపు అన్నాడు. ఏంటి అర్థం? దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే ఆయన గొర్రెలను ఏం చేయాలి? మనం కాయాలి. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే ఆయన గొర్రెలు ఏం చేయాలి? మనము మేపాలి. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే పేతురులో చచ్చిపోయాడు, కొండ మీద గుడి కట్టి పరిచర్య చేసుకుని చచ్చిపోయాడా? అక్కడ అలా చేద్దాం అనుకున్నాడు పరిచర్యని. కానీ దేవుడు ఏం చేశాడంటే శిలువలో తలకిందులు చేపించి చంపించేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అది ఆత్మ ఫలము అంటే, అది ఆత్మీయ జీవితం అంటే, అది ఆత్మశక్తి అంటే. ఆయన కొరకు శిలువలో మరణించారు. తిరిగి ఏం చేశారు వీళ్ళు? క్రీస్తుతో పాటు మనము మరణం పొందితే ఏమవుతాం? క్రీస్తుతో పాటు
ఆత్మదేవుడు అంత పరిచర్య చేపించాడు, మరి చనిపోయిన వారిని లేపడా? రేపు పొద్దుట మనకి జరగబోయేది కూడా అదే. ఆయన నిమిత్తం మనం ఈ ప్రాణాత్మ శరీరాన్ని ఉపయోగించాలి. ఆయన నిమిత్తం ఆయన ఆత్మచోత నింపబడితేనే ఇవన్నీ జరుగుతాయి. అందుకే మనం స్వార్థ చెప్తే ఎవడు మారడు, మనం ప్రవచిస్తే ఏది జరగదు. ఎందుకు లేదు? పవర్ లేదు మనలో. ఏం పవర్ అది? మూలవాక్యం 1:8 చూడు, అయిపోయింది, క్లోజ్. అపోస్తుల కార్యాలు 1:8. పవర్ లేదు. ఆ పవర్ లేకుండా ఏమీ చేయలేడు ఎవడు. ఏం కావాలి మనకి? ఆ పవర్ కావాలి. అపోస్తుల కార్యాలు 1:8లో పవర్ కావాలి. శక్తి అంటే ఏంటి? పవర్. ఆ పవర్ ఎవరిలో ఉంటే వాళ్ళు పేతురులాగా అవుతారు. ఆ పవర్ ఎవరిలో ఉందో వాళ్ళు యోహాను, బాప్తీసం ఇచ్చే యోహాను బగ్గ యోర్దాను నది దగ్గర శాస్త్రుని పరిశీలన ఏమన్నాడు? సర్ప సంతానమా అని గద్దించి చెప్పాడు వాక్యాన్ని. ఆ పవర్ ఎవరిలో ఉందో పౌలు అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి యేసయ్యను ధీమాగా రొమ్ము విరిచి ప్రకటించాడు. ఆ పవర్ ఎవరిలో ఉందో యోహాను ప్రకటన గ్రంథం పరలోకంలో కూర్చొని రాశాడు. అది పవర్ అంటే. అపోస్తుల్లో ఏ పవర్ ఉందో అదే నిజమైన పవర్. ఇప్పుడు మనలో ఉంది ఒక పవర్. అదేంటి? ఏ ఆత్మ? దత్తపుత్రాత్మ మనలో ఉంది. ఏ ఆత్మ ఉంది? 2 రకాల ఆత్మలు చెప్పాడు అక్కడ. ఒకటి దత్తపుత్రాత్మ, ఇంకోటి దాస్యపు ఆత్మ. అదేం చేస్తుంది? ఏం తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందాం, ఉపవాస ప్రార్థనలో దేవుని ఏమి అడిగి శోధిద్దాం. స్థలాల కోసం, ఇల్లుల కోసం, ఉద్యోగాల కోసం, అరే ఈ సృష్టి పోతుందిరా నాయన. ఈ సృష్టి మిగలదు రేపు పొద్దుట. ఉరుకులు పరుగులు పెడుతుంది యేసయ్య ముందు రేపు పొద్దుట. ప్రకటన గ్రంథం చదివితే అర్థమైంది. దానికట్ట నిలవ నీడ స్థానం లేకుండా పోతుందంట. చాప చుట్టబడినట్లుగా చుట్టబడితే భూమి మీద నీకు ఇల్లులు కావాలా, బంగ్లాలు కావాలా? భూమే మారిపోతుంది రేపు పొద్దుట. నిలవ నీడ లేదట దానికి నిలవడానికి. సముద్రం ఉండదు రేపు పొద్దుట. మరి దేనికోసం ఈ ప్రయాసం? మనం భూ సంబంధమైన వాటి కోసమా, పరలోక సంబంధమైన వాటి కోసమా? ఈ పరిశుద్ధాత్మ శక్తి నీకొస్తే నీ తల పైకి ఉంటుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, అవునాయనా, మీ ఆత్మశక్తి లేకుండా మేము జీవించలేము తండ్రి. మీ ఆత్మశక్తి చేత ఈరోజు మీ పిల్లలమైన మమ్ములను దాస్యపు కాడి నుంచి మీ దత్తపుత్రాత్మ ద్వారా మమ్మల్ని దత్తత తీసుకొని అయ్యా తండ్రి అని మొరపెట్టుకుంటూ మేము రూపాంతరము చెందాలి, మేము విమోచకులు అవ్వాలి తండ్రి. అవును ప్రభు, ఆత్మదేవుడు సహాయం లేకపోతే మేమేమి చేయలేము తండ్రి. మీ ఆత్మను మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మశక్తిని సంఘం మీద, ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడుదునుగాక. ప్రతి ఒక్కరు ఈ రోజు మొదలుకొని అబ్బా తండ్రి అని తమ యొక్క విమోచన కొరకు ప్రార్థించుదురు గాక. కృపావరాలను పొందుకొని మీ బిడ్డగా, మీ సాక్షిగా, శక్తిమంతులుగా ఎర్ర సముద్రాన్ని సైతం చీల్చుకొని అవతలకి దాటి మీ దగ్గరికి చేరుదురుగాక. సింహాలను సైతం, ఎలుగుంట్లను సైతం చీల్చుకొని శక్తి చేత నింపబడుదురుగాక. మీ యొక్క నిత్య జీవానికి చేరుదురుగాక. బోధించిన నేను భ్రష్టుడైపోకుండా మీ గాయములను నన్ను మరుగు చేసుకుని రక్షించమని మహిమను గణతన ప్రభావం మీకు ఆపాదించుకుంటే క్రీస్తు పేరిట ప్రార్థించుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. లేట్ అయినందుకు క్షమించండి అమ్మా. వర్తమానం దేవుడు మనకి అందించాడు. మనము నిజంగా సమయం వైపు చూడకుండా దేవుని వైపు